హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు వీడియో అండి. నేను మన గార్డెన్‌లో మొక్కల గురించి కొన్ని విలువైన మాటలైతే చెప్పుకుందామండి. అవి ఏమిటి అనేసి నేను ఈ వీడియోలో మీకు వివరంగా చెప్తాను. లాస్ట్‌లో నేను మనకి బీరకాయలైతే ఉన్నాయి కదండీ! బీరకాయలైతే మరలా హార్వెస్ట్‌కి రెడీ అయిపోయినియి. మనం బీరకాయలు లాస్ట్‌లో మనం హార్వెస్ట్ చేసుకుందామండి. అయితే వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ఓకేనండి? ఓకేనండి. మనం మొక్కలు ఏ విధంగా పెంచుకోవాలి అనే దాని గురించి నేను కొన్ని మాటలైతే మీకు షేర్ చేసుకుంటానండి. అయితే మనం నేలపైన అయితే ఒక రకంగా మనం ఒక మొక్కేసి అలా వదిలేస్తాము. టెర్రస్ పైన అయితే అలా కాదు కదండీ! మనం ఒక కుండీల్లో గానీ, బకెట్‌లో గానీ మనం మొక్కలు వేసి పెంచుకుంటాము. వాటిని చాలా జాగ్రత్తగా చూసుకొని అవి మనకి కాయలు కాసేంత వరకు చాలా బాగా కాపాడుకుంటాం కదండీ! అలాగా వాటిని ఏ పద్ధతిలో మనం మొక్కలేసుకోవాలి, ఎలా ప్లానింగ్ ప్రకారం మన కాయగూరలు పండించుకోవాలనేసి మీకు కొన్ని మాటలైతే చెప్తానండి. అయితే నాకైతే ప్రెజెంట్ అండి ఇప్పుడు వారానికి సరిపడా కాయగూరలైతే నాకు మా టెర్రస్ పైన దొరుకుతాయండి. అయితే నాకు బెండకాయలు, అలాగే వంకాయలు, బీరకాయలు, ఆనపకాయలు, మరి పొట్లకాయలు, తోటకూర, బచ్చలి, పాలకూర నాకు ఇలాగ 8 రకాల కాయగూరలైతే మన టెర్రస్ పైన ఉన్నాయండి. మీరు చూస్తున్నారు. నేను హార్వెస్ట్ చేస్తున్నాను. ప్రతీదీ నేను కోస్తున్నానో, అలాగే ఏ నారులు నాటుతున్నానో కూడా మీకు నేను వీడియోలో చూపిస్తున్నాను కదండీ! అలాగే మనం ఇప్పుడు ప్రతి ఇంట్లో అండి ఆడవాళ్ళు కనీసం ఖాళీగా ఉంటారు కదండీ! ఆ టైంలో మనకొక గంట అలాగా 2 గంటలు టైం కేటాయించుకొని మనం మొక్కలను పెట్టుకుంటే మనం తినే ఆహారం మనం ఆర్గానిక్‌గా మంచిగా పండించుకోవచ్చండి. చాలా ఈజీగా మనం పండించుకోవచ్చు. ప్రతి వాళ్ళు కూడా చాలామంది టెర్రస్ పైన ఇలా పండించుకుంటున్నారండి. చాలామంది ఇలానే చేస్తున్నారు. అయితే కింద మనకి ప్లేస్ ఉంటే మనం మంచిగా అయితే పండించుకోవచ్చు. వాటిలకైతే ఇంకా బాగా కాస్తాయి. ఇప్పటికి సాధ్యమైనంత వరకు ఎవరికి కింద అంత ప్లేస్ అయితే ఉండదు కదండీ! ప్రెజెంట్ నాకు కూడా కింద అయితే ప్లేస్ లేదు. అటువంటి వాళ్ళు ఈజీగా ఇలా పెంచుకోవచ్చు. అలా టెర్రస్ లేని వాళ్ళైతే మనకి ఉన్న ప్లేస్‌లోనే అక్కడ కుండీల ద్వారా మనకి టబ్స్ ద్వారా, బకెట్ ద్వారా కూడా పెట్టేసుకునండి మనం వాటిని జాగ్రత్తగా మొక్కలనైతే కాపాడుకుంటూ మంచిగా పండించుకోవచ్చండి. ఇప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఏ రకమైన అయితే కాయగూరలు తింటారో అవి మనం వేసుకోవాలండి. మనం చూసిన మొక్కల్లా తెచ్చేసుకొని మనం వేసేసి వాటికి టైం కేటాయించి అది టైం వృధా చేసుకునే కన్నా మనకి ఇప్పుడు వాళ్ళు ఇష్టపడే కాయగూరలు మనం ఇప్పుడు వంకాయలు ఉన్నాయనుకోండి, ఆ వంకాయ మొక్కలు ఒక 4 మొక్కలు తెచ్చుకొని పాతుకుంటే అవి మంచిగా కాస్తాయి. అలా కాసినప్పుడు మీకు ఆ ఆనందం వేరే ఉంటదండి. వాటి ద్వారా మరలా ఒక 4 బెండ మొక్కలు పెట్టుకోవటం, అలాగే ఒక ఆనపపాదు పెట్టుకోవాలి, అలాగే ఒక బీరపాదు అలా పెట్టుకుంటే అండి వారానికి సరిపడా కాయగూరలు మన మిద్దె పైనే మనం హ్యాపీగా పండించుకోవచ్చు. నేనైతే అలానే చేస్తున్నానండి. నేను చెప్పే మాటలు మీకు నచ్చకపోతే నన్నెవరు తిట్టుకోవద్దండి. నేను విలువైన మాటలని నేను అనుకుంటున్నాను. మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ మాటలు మీకు నచ్చితే నాకు కామెంట్‌లో తెలియజేయండి. అలాగే ఇప్పుడు మనకున్న పరిస్థితుల్లో అయితేనండి మనకి ప్రతీదీ మనకి ఎలక్ట్రానిక్ పరికరాలయితే వచ్చేసినియి. అయితే ఆడవాళ్ళకి ఇప్పుడు వాషింగ్ మెషిన్‌లని, అలాగే మనకి రైస్ కుక్కర్‌లు, అలాగే సామాన్లు తోముకునే అలాగా మిషన్‌లు ఇవన్నీ మనకొచ్చేసినియి కదండీ! అయితే మనకు కొద్ది తీరిక దొరికిందని అనుకోవచ్చు. అటువంటి సమయాన్ని వృధా చేయకుండా కనీసం 2, 3 మనకి మొక్కలు పెట్టుకొని ఇలాగ మనం పండించుకుంటే అండి మీకు అలవాటవుతది. చక్కగా మనకి చూడండి ఇలాగా ఎంతో పచ్చగా ఆర్గానిక్‌గా మనం ఎటువంటి మందులు లేకోకుండా మనం ఆహారం తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు ట్రై చేయమనే చెప్తున్నాను నేనైతేని. చాలా మంది ఇలానే పండిస్తున్నారండి. మీరు కూడా ఎవరైనా ఖాళీగా ఉన్న వారి గురించి నేను చెప్తున్నాను. అయితే డ్యూటీలు చేసుకునేవారు వాళ్ళైతే కనీసం సండే అటువంటి టైంలో వారానికి ఒక మొక్క పెట్టుకున్నా అలానే చాలా మొక్కలైతే అవుతాయండి. నేను ఇంతకుముందు వీడియోలు చేయకముందైతే నాకు మెంతికూర, పాలకూర, అలాగే వంగ మొక్కలు, బెండ మొక్కలు ఎప్పుడూ ఉండేవి. ఆ మొక్కలను చూసి నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను ఇంత తోటైతే నేను ఇలా చేసుకున్నానండి. మీరు కూడా అలా చేసుకోండి. అయితే మొక్కలు మన చుట్టూ ఉన్న ప్రదేశంలో మొక్కలు పెంచుకుంటే చాలా మంచిది కదండీ! అవి కార్బన్ డయాక్సైడ్‌ని తీసుకొని మనకి ఆక్సిజన్‌నైతే ఇస్తాయి. మరి ఆ స్వచ్ఛమైన గాలిని మనమందరం కూడా పీల్చుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారు కదండీ! అందుకని మనం ఆర్గానిక్ ఫుడ్ తిందామండి. నేను ఈ కొద్ది మాటలైతే మీకు చెప్తున్నానండి. ఇవి వృధా అనుకోకుండా
మీరు అవసరమైతే ఈ మాటలను పాటిస్తారని అనుకుంటున్నాను. ఇలా చేసుకోండి. అలాగే మనకి మన ఇంట్లో ఉపయోగపడేవే ఒక 4 పచ్చిమిర్చి మొక్కలేసుకుంటే, ఆ పచ్చిమిర్చి కూడా మనం బయట కొనుక్కోక్కర్లేదు. మరి నాకైతే పచ్చిమిర్చి నేనైతే బయట అసలు తీసుకోవట్లేదండి. చాలానే హార్వెస్ట్ చేస్తున్నాను. అలా మీకు ఏమైతే తింటారో అలాంటి మొక్కల్ని, అలాగే 2, 3 ఫ్రూట్స్ బత్తాయి ఉంటని, అంజూర అటువంటివి తింటే పిల్లలు కూడా మనకి ఇంట్రెస్ట్‌గా మరి చూస్తారండి. ఈ పళ్ళు కూడా తింటానికి పిల్లలు కూడా ఇష్టపడతారు. మనము పండించడమే కాకుండా పిల్లలకు కూడా మనం అప్పుడప్పుడు చెప్తండి వాళ్ళు కూడా తెలుసుకుంటారండి. అని నేను ఈ వీడియో చేస్తున్నాను. మరి ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి. మరి అలాగే మనకిప్పుడు బీరకాయలు హార్వెస్ట్ ఉన్నదండి. అలాగే బెండకాయలు కూడా ఉన్నవి. అవి చూస్తూ మీతో నేను మాట్లాడతానండి. ఓకేనండి. ఓకేనండి. మరి మన పొట్ల పాదు అయితే చూడండి. మన పొట్ల పాదు నేను చిన్న టబ్‌లో పెట్టాను. మీకు చూపించాను కూడాను. అలాగే ఒక కాయ హార్వెస్ట్ చేశానండి ముందులోను. ఇప్పుడైతే మనకి చాలా పిందులైతే దిగినాయండి. మరి ఇదిగోండి ఇది చిన్న పిందుగా ఉన్నప్పుడు మనం కొద్ది రాయబడ్డ కట్టుకోవాలి కదండీ! అది కట్టుకుంటే మనకి స్ట్రెయిట్‌గా వస్తది. లేకపోతే మనకి ఇది ఇలాగా వంకర వెళ్ళిపోతదండి. అందుకే చిన్నది కాబట్టి నేను చిన్న రాయబడ్డే కడతానండి. నేనిప్పుడు మీకు ఇది కట్టి తర్వాత మనకి పొట్లకాయలు ఎన్నైతే మన పాదుకి దిగినయో మీకు చూపిస్తాను. ఇలా టైట్‌గా కట్టకూడదండి. మళ్ళీ ఇక్కడ ఎదక్కోకుండా ఇది లావు అవ్వకోకుండా మనకి పైకెళ్ళిపోద్ది. అలా లూజ్‌గానే కట్టుకోవాలండి. ఇది కొద్ది బరువు ఉంది కాబట్టి ఇది ఇలా స్ట్రెయిట్‌గా కిందకొస్తది. పొట్లకాయలు ఎవరైనా ఇలానే చేస్తారండి. మరైతే చూడండి మన పొట్ల పిందులైతే మనకి బానే దిగినాయండి. ఒక్క పాదైనా గాని. నేను చిన్న కంటైనర్‌లోనే పెట్టాను. అయితే పొట్ల పాదులు, సొరపాదులు ఇలాంటివండి చాలా పెద్ద కంటైనర్‌లో పెట్టుకోవాలి. మరి నాకు లేక నేను చిన్న చిన్న బకెట్‌లోనే నేను ఇలా పండిస్తున్నానండి. చాలా బాగానైతే వచ్చినాయి కదండీ! అయితే పొడవుయి అయితే కాదు. పిచ్చుక పొట్టలండి చిన్నవి. అయితే ఫస్ట్‌దైతే కొద్ది పొడవే వచ్చింది. మరి ఇవి ఇంత చిన్నగా ఉన్నాయండి. అయినా మనకి పర్వాలేదు. చాలా టేస్ట్‌గా అయితే ఉన్నాయి. చూసారు కదండీ! ఓకేనండి. మరి ఇక్కడైతే మనకి లైన్‌లో బెండ చెట్లయితే ఉన్నాయి కదండీ! మరి 1 2 నేను హార్వెస్ట్ చేసేస్తాను. చేసేసి మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే మనకి కొద్ది ఎక్కువైనప్పుడు మనం కర్రీ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. చూడండి ఇవి చిగుర్లకి వచ్చినాయండి ఇయి. కట్ చేశాను కదండీ ఇయి. తర్వాత ఈ చిగుర్లకైతే చాలా బాగా వస్తున్నాయి. చాలా లేతగా కూడా ఉంటున్నాయండి ఇవి. మనకి ఇలా అంటే ఇలాగా వచ్చేస్తున్నాయి. ఇవిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి. ఈ చిగురులే చాలా మంచి పొడవైతే వచ్చేసినాయండి మళ్ళీని. ఇదిగోండి ఇది పిందులుగా ఉన్నవి. ఇక్కడైతే ఇంక లేవు. అటు సైడ్ అయితే ఉన్నాయండి. అటు సైడ్‌కి వెళ్ళి చూద్దాము. ఓకేనండి. ఇక్కడ చూడండి మొన్నైతే నేను ఇది చిన్నగా ఉన్నదని వదిలేసాను కదండీ! మరి ఇది కట్ చేసేసి దీన్నైతే నేను ఇక్కడికి కటింగ్ చేసేస్తానండి. మరలా చిగుర్లొస్తాయి. ఇదిగోండి ఇది కూడా చాలా పెద్ద సైజులో ఉన్నది. చాలా బాగా వస్తాయండి బెండకాయలు. అయితే మనకి బెండకాయలు పెట్టుకునేటప్పుడు కనీసం ఒక 10 బకెట్లు పెట్టుకుంటే అండి మనకి కర్రీకి ఉపయోగపడతాయి. అలా పెట్టుకుంటే మనం మంచిగా మనకి కర్రీ చేసుకోవటానికి ఒక కూర అయితే అవుతాయండి. నేనైతే అలాగే పెట్టుకున్నాను. నాకు ఫ్రిడ్జ్‌లో అయితే ఇంకా చాలానే ఉన్నవి. చూసారు కదండీ! ఓకేనండి. మన బీరకాయలు అయితే చూడండి మరి చాలా బాగానే దిగినాయండి. ఫస్ట్‌లో అయితే చాలా బీరకాయలు అయితే హార్వెస్ట్ చేసేదాన్ని. మళ్ళీ ఇప్పుడు ఈ 2 పొదలకి వచ్చినాయండి. అయితే ఇవి కొద్ది పొడవుగానే ఉన్నాయి. ఇదైతే నేను హార్వెస్ట్ చేస్తున్నాను. మీరు చూస్తున్నారు. ఇది చిన్నదండి. ఇది చిన్న సైజు ఇది. చాలా చిన్నగున్నది. అయితే ఇది కూడా హార్వెస్ట్ చేసేస్తానండి. ఇవైతే మనకి ఇంకా పీపులుగానే ఉన్నాయి కదండీ! ఇదిగోండి ఇవి. మరలా తర్వాత మనం మంచిగా అవ్విన తర్వాత హార్వెస్ట్ చేద్దాము. అయితే ఈ టబ్‌లో కూడా 2 పొదలు ఉన్నాయి కదండీ! ఈ పొదలు కూడా పిందెలు దిగినాయి. మరలా మనకి చాలా బీరకాయలు వస్తాయి. అక్కడ కూడా ఒక బీరకాయ ఉన్నదండి. అది కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఇక్కడ కూడా మనకి ఈ చిన్న బకెట్లోది ఈ పొదకు కూడా ఉన్నదండి. ఇది కూడా నేను హార్వెస్ట్ చేసేసాను. అయితే చూడండి ఇది పిందె అయితే ఉన్నది. ఇలా మరలా ఈ పిందెలు వస్తున్నాయండి. అయితే మనకి బకెట్లు ఖాళీగా ఉన్నప్పుడల్లా నేను ఒక్కోటి విత్తనం అయితే పెట్టేసుకుంటానండి. అలా అయితే మనకి ఇప్పుడు బీరకాయలు మరి మన టెర్రస్ పైన ఉంటాయండి. ఆ రకంగా ప్లాన్ చేసుకుంటే మనం బీరకాయలు అనేవి మన టెర్రస్ పైన ఇప్పుడు మనం కోసుకోవచ్చు. ఓకేనండి. ఓకేనండి. మరి రోజు వీడియో చూసారు కదండీ! మనకి బీరకాయలు అయితే మరి మాకైతే ఇవి కూర అయిపోతాయండి. చాలా మంచిగా అయితే వచ్చినాయండి బీరకాయలు. అలానే బెండకాయలు కూడా చూడండి పొడవుగా ఉన్నాయి. మరలా నాకు ఫ్రిడ్జ్‌లో కూడా ఇంకా ఉన్నవండి. అవి ఇవి సరిపోతాయి. మనం ఎప్పటికప్పుడు మన టెర్రస్ పైన కోసుకొని అలా వండుకుంటే మనకి ఆ టేస్టే వేరండి. మరి ఇవి పండించేటప్పుడు మనం పడ్డ కష్టమంతా ఈ హార్వెస్ట్ చేస్తుంటే మనం మర్చిపోతామండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము.
అలా ప్రతి ఒక్కరు మీరు ట్రై చేయండి. చూసారు కదండి, మరి నేను చెప్తున్న మాటలు మీకు నచ్చితే మరి వీడియోలో కామెంట్ లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్లో ఫస్ట్ టైం కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.